అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కవి సన్మానం. విశాఖదత్తుడనే రాజు వత్సదేశపు సింహాసనం అధిష్ఠించాక దేశంలో కవులకు బొత్తిగా ఆదరణ లేకుండా పోయింది. ఇందుకు కారణం ఆయన మంత్రి మంజునాథుడు. ఏ పని పాటు చేతకాని వాళ్లే కవిత్వం చెప్పుకొని బ్రతుకుతారన్న దురభిప్రాయం ఆయనకుంది. కవులను పోషించటం శుద్ధ దండగా. అందువల్ల ఖజానా ఖాళీ అవ్వడం తప్ప దేశానికి కలిగే మేలు చిన్న మెత్తు ఉండదు అని మంత్రి తరచూ రాజుతో చెబుతూ ఉండేవాడు. విశాఖదత్తుడికి స్వతహాగా కవుల పోషణ పట్ల ఆసక్తి ఉంది. కానీ వయోవృద్ధుడు తనకు అనేక సందర్భాలలో చక్కని సలహాలిచ్చి సాయపడినవాడు అయిన మంత్రి మాటను తోసిపుచ్చడానికి సంకోచించేవాడు. ఒకనాడు విశాఖదత్తుడి వద్దకు యువకుడు స్ఫురద్రూపి అయిన చాంద్రాయణుడు అనే కవి వచ్చి రాజుకు తన పేరు చెప్పుకొని, మహాప్రభు, నేను తమ తాతగారి వద్ద ఆస్థాన కవిగా ఉండిన సుధాకర భట్టారకుడి మనుమడిని. రాజాదరణ లేక మా కుటుంబము ఇప్పుడు దరిద్రావస్థలో ఉంది. మా తాతగారి వలె నేను కూడా కవిత్వం చెప్పగలను. ఏకకాలంలో అష్టావధాన శతావధానాలు చెయ్యగలగడం నా ప్రత్యేకత. నా విద్యను తమ ముందు ప్రదర్శించి రాజాశ్రయం సంపాదించాలన్న ఆశతో వచ్చాను అన్నాడు. తన రాజ్యానికి ఒకప్పుడు ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించి పెట్టిన సుధాకర భట్టారకుడి కుటుంబం దీనావస్థలో ఉండటం విశాఖదత్తుడికి చాలా బాధ కలిగించింది. ఎంతో ఆత్మవిశ్వాసంతో రాజ్యసభలో తన ప్రజ్ఞను ప్రదర్శిస్తానంటూ వచ్చిన ఆ యువకుణ్ణి చూడగానే ఆయనకు ముచ్చట వేసింది. విశాఖదత్తుడు చాంద్రాయణుడితో ఏదో చెప్పబోతుండగా అంతలో మంత్రి మంజునాథుడు ఆయనకు అడ్డుపడి చాంద్రాయణుడితో, మీ తాతగారైన సుధాకర భట్టారకుల వారి గొప్పతనం మాకెవరికీ తెలియంది కాదు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం లోక సహజం. నువ్వు వయసు మంచి దేహదారుఢ్యం ఉన్నవాడివి. ఇలా కవిత్వాన్ని నమ్ముకోకపోతే మరేదైనా పని చేసుకొని హాయిగా బ్రతకడానికి ఎందుకు ప్రయత్నించకూడదు అని ప్రశ్నించాడు. ఒక దేశపు మంత్రి అలా మాట్లాడటం విని చాంద్రాయణుడు ఒక్క క్షణకాలం నివ్వెరపోయి అంతలోనే తేరుకొని, నేను ఉదర పోషణార్థం రాజాశ్రయం కోరి వచ్చిన మాట వాస్తవమే. కవిత్వం చెప్పడం నా ప్రత్యేక అర్హత కాబట్టి ఆ కారణంగా నాకు రాజాశ్రయం లభిస్తుందనుకున్నాను. అలా కాక మహారాజు గారు మరే విధంగానైనా తమ కొలువులో ఆశ్రయం కల్పిస్తానన్నా అందుకు సిద్ధమే అన్నాడు. విశాఖదత్తుడు చాంద్రాయణుడి వినయానికి సంతోషించి మంత్రి మంజునాథుణ్ణి సమాధానపరుస్తున్నట్లుగా, మహామంత్రి, ఇబ్బందులలో ఉండి ఈ యువకుడు మనను కొలువు ఇప్పించవలసిందిగా వేడుకున్నాడు. మనం ఇతడి తాతగారి పట్ల గల గౌరవం కొద్దీ అయినా ఏదైనా ఉద్యోగం ఇవ్వగలమేమో ఆలోచించండి అన్నాడు. మంత్రి ఒక్క క్షణం ఆలోచించి, ప్రభువుల ఆజ్ఞ. వారం క్రితం మన అశ్వశాలలో గుర్రాలను కడిగేవాడు జబ్బు చేసి ఉన్నట్లుండి మరణించాడు. వాడి స్థానాన్ని ఇంకా భర్తీ చేసినట్టు లేదు. అభ్యంతరం లేకపోతే ఇతడా పనిలో చేరవచ్చు అన్నాడు. ఒక కవిని ఇలా అవమానించే అవకాశం కలిగినందుకు మంత్రి లోలోపల చాలా ఆనందపడుతున్నాడు. అయితే చాంద్రాయణుడు మాత్రం ఏమీ తొణక్కుండా, శ్రమించడమన్నది దేవతార్చనకు ఈడైనది. ఆ శ్రమించడమన్నది శరీరంతో కావచ్చు, లేక బుద్ధి మనసులతో కావచ్చు. క్షుధానివృత్తికి నీతిబద్ధంగా చేసే ఏ పనిలోనూ ఉచ్చనీచాలంటూ లేవు. ఇప్పటి పరిస్థితుల్లో నాకు కావలసింది రాజకొలువు అన్నాడు. చాంద్రాయణుడి జవాబుకు మంత్రి నిర్ఘాంతపోయి అంతలోనే ఏదో ఆలోచన వచ్చినవాడిలా, ప్రభు,
ఈ చాంద్రాయణుడు చాలా ఘటికుడు. కులీనుడుగా పుట్టి చదువు సంస్కారం ఉన్న ఇతడు అశ్వశాలలో వెట్టి చాకిరీ చెయ్యడానికి సిద్ధపడటంలో ఒక దురుద్దేశం ఉన్నది. అది నాకు అర్థమయ్యింది. తమ సెలవైతే వివరిస్తాను అన్నాడు. రాజు విశాఖదత్తుడు, చాంద్రాయణుడు ఆశ్చర్యపోతూ మంత్రికేసి చూశారు. మంత్రి రాజుతో, తమ రాజ్యంలో కవులకు ఆదరణ లేక వాళ్ళు గుర్రపుశాలలాంటివి శుభ్రం చేస్తూ బ్రతుకు వెళ్ళబుచ్చుతున్నారని ఇతడు రుజువు చేయదలిచాడు. ఆ విధంగా దేశ దేశాల్లో తమను అప్రతిష్టపాలు చెయ్యటం కోసం మనం ఇస్తామన్న పనికి ఒప్పుకున్నాడు అన్నాడు. చాంద్రాయణుడు వస్తున్న కోపాన్ని నిగ్రహించుకొని రాజుతో, ప్రభు, కవిగా తమ కొలువులో చేరదలచి వచ్చిన నాకు అశ్వశాలలో ఉద్యోగం ఇవ్వవచ్చని మంత్రిగారనడంలో ఉన్న భావం నాకర్థం కావటం లేదు. అయితే నేను మాత్రం వారిస్తానన్న పనిని సదుద్దేశంతోనే అంగీకరించాను అన్నాడు. ఏమిటా సదుద్దేశం అని ప్రశ్నించాడు మంత్రి. విశాఖదత్త మహారాజు గారి రాజ్యంలో గుర్రాలు కడిగేవాడు కూడా చక్కగా కవిత్వం చెప్పగలడని నలుగురు అనుకున్నప్పుడు మహారాజు గారి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింపవా అని అడిగాడు చాంద్రాయణుడు. మంత్రి జవాబు చెప్పలేక నిశ్చేష్టుడై చూస్తూ ఊరుకున్నాడు. అప్పుడు చాంద్రాయణుడు, మంత్రిగారికి కవుల పట్ల గల చిన్న చూపుకు కారణం నాకు తెలియదు. ఏ దేశం గొప్పతనానికైనా ఆ దేశం వర్తక వ్యాపారాల్లో, వృత్తి పనుల్లో సాధించిన విజయంతో పాటు కవుల ప్రతిభ కూడా కారణమవుతుంది. శరీర రక్షణకు మనిషికి తిండి, బట్ట ఎంత అవసరమో మనోల్లాసానికి, ఆనందానికి కవిత్వం కూడా అంతే అవసరం అన్నాడు. ఆ మాటలు విన్న మంత్రి, చాంద్రాయణ, నువ్వు చిన్నవాడివైనా నా కళ్ళు తెరిపించావు. నువ్వు కవిగా మీ తాతగారంతటి ప్రతిభావంతుడివి కాగలవని నా నమ్మకం. ఈనాటి నుంచి నేను కవి సన్మానానికి వ్యతిరేకిని కాను అన్నాడు. మంత్రి మంజునాథుడిలో వచ్చిన మార్పుకు చాంద్రాయణుడితో పాటు రాజు కూడా చాలా సంతోషించాడు. ఆనాడే ఆయన చాంద్రాయణుణ్ణి ఘనంగా సత్కరించి ఆస్థాన కవిగా నియమించాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.